రెడ్డి గారు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదికగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్టీవీ ప్రేక్షకులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మార్పు కావాలని, ఏ ఇందిరమ్మ రాజ్యం రావాలని, ఏ మీ కష్టాలు తీర్చుదని నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే మీకు హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధిలో చేసే దాంట్లో భాగంగా అన్న టైం ప్రకారం కొన్ని చేయగలిగాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. ఆ చేసే వాటిని అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేమందరం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క అంశాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు చెప్పదలుచుకున్నాం. మంచి జరిగితే మాది, చెడు జరిగితే కాంగ్రెస్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే మన మీద బురద చల్లుతున్నదో, ఏవైతే 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మేము ఇచ్చామని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షులు చెబుతున్నారో, ఈ రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపేణా ఇతరత్రా ఏవైతే లక్షలాది కోట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకెళ్ళి వాటిలో నామినల్గా తెలంగాణకి రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చి దాన్ని ఏదో బిచ్చమ రూపంలోనో ఎడిషనల్గా ఇస్తున్న గ్రాంట్ కిందనో ఏదైతే మాట్లాడుతున్నారో అది శుద్ధ అబద్ధం. గడిచిన 10 సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరపున మంత్రులుగా పనిచేసిన వారు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తించాలని కూడా కోరుకుంటూ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వేరు పార్టీలు కాదు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. వీళ్ళిద్దరూ అండర్స్టాండ్తోనే ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని కొల్లగొట్టాలని పగటి కలలు కంటున్నారు. ఈ దేశం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఏదైతే ప్రాణ త్యాగాలు చేశారో, 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను కాకుండా మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ గారు చేశారో, మన బాగోగుల కోసం కష్టపడే మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు, దీవించాలని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధికంగా గెలిపించి దేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా